వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యుటోరియల్స్. ఈరోజు మనం పాలిసెట్ 2025 డే 23 స్టాటిస్టిక్స్ సిరీస్లో ఉన్నాము. ఎవరైనా మన డే 1 డే 2 వీడియోస్ చూడకపోతే కనుక ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది, అలానే ఎండ్ కార్డ్స్లో ఉంటుంది. అక్కడి నుంచి మీరు ఈజీగా డే 1 డే 2 సిరీస్ అయితే చూడొచ్చు. ఇప్పుడు మనం లేట్ చేయకుండా స్టాటిస్టిక్స్ అనే టాపిక్ నుంచి కొంచెం ఇంపార్టెంట్ సమ్స్ అనేవి డిస్కస్ చేద్దాం. చూడండి. If the mean of the following frequency distribution is 15, then the value of y is. ఓకే, ఇక్కడ మనకు ఒక డిస్ట్రిబ్యూషన్ ఇచ్చారు. ఈ డిస్ట్రిబ్యూషన్ మీన్ వాల్యూ అనేది 15 అంటున్నారు. అయితే y వాల్యూ అనేది మనం ఇక్కడ నుంచి ఫైండ్ అవుట్ చేయాలి. మనకి మీన్ ఫార్ములా ఏంటి? సిగ్మా fi ఇంటూ xi బై సిగ్మా fi. ఈ ఫార్ములాని యూజ్ చేసి ఇక్కడ నుంచి మనం y వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, మీన్ ఫార్ములా సిగ్మా fi ఇంటూ xi బై సిగ్మా fi. మీన్ వాల్యూ ఎంత ఇచ్చారు మనకి? క్వశ్చన్లో మెన్షన్ చేసిన వాల్యూ 5. ఒకసారి క్వశ్చన్ కూడా చూస్తూ ఉండండి, ఇంకా ఈజీగా ఎక్స్ప్లెనేషన్ అర్థమవుతుంది. f ఇంటూ x కదా, ఇక్కడ f వాల్యూ ఎంత? 6, x వాల్యూ 5. 5 ఇంటూ 6 ఫస్ట్ వన్ చూడండి మా. నెక్స్ట్ 10 ఇంటూ 8, నెక్స్ట్ 15 ఇంటూ 6 ప్లస్ 20 ఇంటూ y ప్లస్ 25 ఇంటూ 5. డినామినేటర్లో 6 ప్లస్ 8 ప్లస్ 6 ప్లస్ y ప్లస్ 5. ఓకే, డన్. 5 6 jar 30, 10 8 jar 80, 15 6 jar 90, 20 into y 20y, 25 into 5 it's 125. డినామినేటర్లో 6 ప్లస్ 6 12, 12 ప్లస్ 8 25, 25 ప్లస్ y. 15 ఇంటూ క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను చూడండి. 15 ఇంటూ 25 ప్లస్ y ఈక్వల్ టు 325 ప్లస్ 20y, 375. 15 25 జా 375 ప్లస్ 15 ఇంటూ y, 15y ఈక్వల్ టు 325 ప్లస్ 20y. సెపరబుల్ వేరియబుల్ ఫామ్. ఈ సెపరబుల్ వేరియబుల్ ఫామ్ అంటే ఏంటి? కాన్స్టెంట్స్ అన్నీ ఒక సైడు, వేరియబుల్ ఉన్న టర్మ్స్ అన్నీ ఒక సైడు రాయడాన్ని సెపరబుల్ వేరియబుల్ అని అంటాం. ఇక్కడ నుంచి మనం 375 ఉంది కదా, 325ని లెఫ్ట్ సైడ్కి మూవ్ చేసుకుంటే ఇట్స్ మైనస్ 325 ఈక్వల్ టు హియర్ 20y దేర్. 15yని లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ చేస్తే ఇట్స్ 15y. దట్ మీన్స్ 50 ఈక్వల్ టు 5y. 5 టేబుల్ 15ని 10 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. సో y వాల్యూ ఈజ్ 10. సో ఆప్షన్స్లో y వాల్యూ 10 ఎక్కడుందో చూడండి. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ మోడ్ అండ్ మీన్ ఆఫ్ your data is k times the difference between median and mean, then value of the k. ఒకసారి క్వశ్చన్ రీడ్ అగైన్. The difference between mode and mean of your data is k times the difference between median and mode. అంటే ఇక్కడ మనకి ఏంటి? మోడ్ మైనస్ మీన్ ఈక్వల్ టు k ఇంటూ మీడియన్ మైనస్ మీన్. కండిషన్ అర్థమైందా? సో ఎక్స్ప్లెనేషన్ చూడండి. మోడ్ మైనస్ మీ ఈక్వల్ టు k ఇంటూ మీడియన్ మైనస్ మీన్. మోడ్ మైనస్ మీన్ ఈక్వల్ టు k ఇంటూ మీడియన్ మైనస్ k ఇంటూ మీన్. ఇక్కడ నేను మోడ్ని మాత్రమే ఉంచి మీన్ని ఇటు సైడ్కి తీసుకొస్తున్నాను. ఓకే, దెన్ మోడ్ ఈక్వల్ టు k ఇంటూ మీడియన్ మైనస్ k ఇంటూ మీన్ ప్లస్ మీన్. ఇక్కడ మైనస్ మీన్ రైట్ సైడ్కి మూవ్ అయితే ప్లస్ మీన్. సో మోడ్ ఈక్వల్ టు k ఇంటూ మీడియన్ మైనస్, ఇక్కడ నేను k మైనస్ 1 కామన్ తీసాను చూడండి. మైనస్ k మైనస్ 1 ఇంటూ k ఇట్స్ మైనస్ k, మైనస్ 1 ఇంటూ మైనస్ 1 ఇట్స్ ప్లస్ 1. ఓకేడా? మనకు ఒక ఫార్ములా తెలిసి ఏంటిది? మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. ఇక్కడ నుంచి k వాల్యూ ఎంత చూడండి? 3. సో ఆప్షన్స్లో 3. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్. ద మీడియన్ ఆఫ్ ది ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్ ఈజ్. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్ అప్ టు 10 అని అడగల. అప్ టు 10 అడిగితే ఏం రాస్తాం మనం? 2 3 5 7 అంతే. అప్ టు 10 అడిగితే, అప్ టు 10 అడగల. ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్. ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ ఏంటి? 2 3 5 7 11 13 17 16 23 అండ్ 29. మీడియన్కి మనకి ఏంటి? ఓకే, ఈవెన్ నెంబర్ ఉందనుకో. ఈవెన్ నెంబర్ ఉంటే ఏం చేస్తాం? n+1/2. అదే ఆడ్ నెంబర్ ఉంటే మిడిల్ వన్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేసేసుకుంటాం. మిడిల్ వన్ మనకి ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి, 10 ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి మిడిల్లో మనకి ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 11 ప్లస్ 13/2 దట్ మీన్స్ 24/2. 12 ఈజ్ అవర్ ఆన్సర్. సో 12 ఎక్కడుందో చూడండి ఆప్షన్స్లో. ఆప్షన్ బి 12 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. The model class for the following frequency distribution is.
ఈ డిస్ట్రిబ్యూషన్లో మనకి మోడల్ క్లాస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మోడల్ క్లాస్ ఇక్కడ చూడండి, మనకి లెస్ దాన్ 10, లెస్ దాన్ 20, లెస్ దాన్ 30, లెస్ దాన్ 40, లెస్ దాన్ 50, లెస్ దాన్ 60. ఫ్రీక్వెన్సీ 3, 12, 27, 57, 75, 80. దట్ మీన్స్ టోటల్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర? 80 ఉన్నాయి. ఓకేనా? వీటిలోంచి మనం ఇప్పుడు మోడల్ క్లాస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో మోడల్ క్లాస్ 30 to 40. 30 to 40 is the correct answer. Next question చూడండి. The mean of 12 numbers is 19. If 4 is subtracted from each number, then the new mean is. ఓకే, మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? క్వశ్చన్లో మనకి 12 నెంబర్స్ యొక్క మీన్ ఇచ్చారు, అదెంత? 19 అంటున్నారు. అయితే ప్రతి నెంబర్ నుంచి ఆ మీన్ నుంచి 4ని సబ్ట్రాక్ట్ చేయట్లా, ప్రతి నెంబర్ నుంచి 4ని సబ్ట్రాక్ట్ చేస్తే న్యూ మీన్ ఎంత? సిగ్మా ఎఫ్ఎక్స్ బై సిగ్మా ఎఫ్ ఈక్వల్ టు 19. సిగ్మా ఎఫ్ ఎంత? 12. సిగ్మా ఎఫ్ 12 ఎలా ఇచ్చారు? మనకి అక్కడ మెన్షన్ చేశారు కదా, 12 నెంబర్స్ 12 ఆబ్జెక్ట్స్ మీన్ అనేది 19 అన్నారు. సో ఇక్కడ సిగ్మా ఎఫ్ ఎంత? 12. ఇక్కడ నుంచి నేను ఈ ఫార్ములాలో సిగ్మా ఎఫ్ వాల్యూ ఇక్కడ 12 నోట్ చేసుకుంటే డినామినేటర్లో ఉంది, ఇటు సైడ్కి వెళ్తే మల్టిప్లికేషన్. 19 12 are 228. 12 into 4 equal to 48. మేడం 4తో ఎందుకు మల్టిప్లికేషన్ చేశారు? నేను ఏ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలి క్వశ్చన్ నుంచి? 4ని కదా, 48. సో ఇక్కడ ఈ మీన్లోంచి కూడా నేను ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి? 48ని సబ్ట్రాక్ట్ చేయాలి. దేర్ఫోర్ న్యూ మీన్ ఈక్వల్ టు 180/12. దట్ మీన్స్ 15. సో ఆప్షన్స్లో 15 ఎక్కడుందో చూడండి. ఆప్షన్ డి 15 ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద మీన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా ఈజ్ k is greater than 0, దెన్ ద వాల్యూ ఆఫ్ k ఈజ్ మీన్. ఈ డేటాకి మీన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అయితే k వాల్యూ అనేది 0 కంటే పెద్ద వాల్యూ. సో హియర్ మీన్ ఈక్వల్ టు k. మనకి క్వశ్చన్లో ఇచ్చిన వాల్యూస్ ఏంటి ఒకసారి క్లియర్గా చూసుకోండి. మా మీన్ ఫార్ములా ఏంటి? సిగ్మా fi ఇంటూ xi బై సిగ్మా fi. దాన్ని సిగ్మా అంటారు, సమిషన్ అంటారు కూడా. ఓకేనా? ఇక్కడ చూడండి, k ఇంటూ k ప్లస్ 4 ఇంటూ 2k ప్లస్ k ఇంటూ 3k ప్లస్ 8 ఇంటూ 4k ప్లస్ 3 ఇంటూ 5k బై డినామినేటర్లు ఇవన్నీ యాడ్ చేయండి. k ప్లస్ 2k ప్లస్ 3k ప్లస్ 4k ప్లస్ 5k ఈక్వల్ టు k. సో హియర్ k's are k square plus 4 2s are 8k plus 3k square plus 32k plus 15k by 15k equal to k. ఈ 15k ఇటు సైడ్కి తీసుకెళ్ళామనికి ఏమవుతుంది? మనకి ఇక్కడ 15k square. k square యాడ్ చేయండి. 15k ఈక్వల్ టు 11k square. ఈ 15k ఇటు తీసుకొచ్చామనుకో 11 square 11k square మైనస్ 55k ఈక్వల్ టు 0. 11kని మనం కామన్ తీసినట్టయితే k మైనస్ 5 ఈక్వల్ టు 0. 11k ఈక్వల్ టు 0, అదర్వైజ్ k మైనస్ 5 ఈక్వల్ టు 0. k అనేది 0 కంటే పెద్ద వాల్యూని క్వశ్చన్లో మెన్షన్ చేశాడు కాబట్టి k ఈక్వల్ టు 0 కాదు. దట్ మీన్స్ k వాల్యూ ఎంత? 5. సో ఆప్షన్స్లో 5, ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నౌ రీడ్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఏ డేటా హ్యాస్ 25 అబ్జర్వేషన్స్, then which of the following observation represents the median? మన దగ్గర ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? 25 ఉన్నాయి. 25 అబ్జర్వేషన్స్ ఉంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు మీడియన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మీడియన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏం చేస్తాం? మధ్యలో ఉన్నది మనకి మీడియన్ అవుతుంది. అండ్ ఆల్సో 25 ఏంటిది? నాకు ఆడ్ నెంబర్. 25 అనేది ఆడ్ నెంబర్. సో n ఈజ్ ఆడ్ నెంబర్ 25. సో n ప్లస్ 1/2th term is observation will be the median of the data after arranging either ascending order or descending order. 25 plus 1/2, that means 26/2, it's 13. So 13th term is our median. B is the correct answer. Next question. If the mode and median of a frequency distribution are 5 and 10, అంటే ఇక్కడ మోడ్ ఈక్వల్ టు 5, మీడియన్ ఈక్వల్ టు 10 రెస్పెక్టివ్లీ. ద మీడియన్ ఈజ్ ఒక ఫార్ములా చెప్పా. సమ్ స్టార్టింగ్లో ఏ క్వశ్చన్లో చెప్పాను ఫార్ములా? నేను ఐ థింక్ సెకండ్ క్వశ్చన్లో ఒక ఫార్ములా చెప్పా. ఎవరైనా సెకండ్ క్వశ్చన్ సరిగ్గా అబ్జర్వ్ చేయకపోతే ఒకసారి మళ్ళీ సెకండ్ క్వశ్చన్కి వీడియోని బ్యాక్ స్కిప్ చేసి ఫార్ములా అనేది ఒకసారి చూడండి. చూసి దీని ఆన్సర్ని
ఫైండ్ అవుట్ చేసి నాకు కామెంట్స్లో పెట్టండి, ఓకేనా? ఇది మీకు హోంవర్క్ సమ్. నెక్స్ట్ వన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెనాట్ బి డిటర్మైన్డ్ గ్రాఫికల్లీ? ఈ కింది వాటిలో మనం దేన్ని గ్రాఫికల్గా రిప్రజెంట్ చేయలేము? ఆప్షన్ ఏ మీన్ని మనం గ్రాఫికల్గా రిప్రజెంట్ చేయలేము. 10th క్వశ్చన్ చదవండి ఒకసారి. ఇఫ్ ద మోడ్ ఆఫ్ ది డేటా 2 4 సమ్ డేటా ఇచ్చారు, దెన్ ద వాల్యూ ఆఫ్ k ఈజ్. ఇక్కడ మనకి ఇచ్చిన డేటాలో ఏ నెంబర్ ఎక్కువ రిపీట్ అవుతుంది? మోడ్ అనేది 7 అన్నారు. సో 2 1 టైమే రిపీట్ అయింది, సో కాదు. 4 1 టైం, 6 1 టైం. 6 ఇక్కడ మనకి 2 టైమ్స్ రిపీట్ అయింది, 3 టైమ్స్ రిపీట్ అయింది. 7 1 2 3 టైమ్స్ 7 రిపీట్ అయింది. ఇక్కడ మనకి ఇచ్చిన డేటాలో మీన్ అనేది 7 మోడ్ అనేది 7 అన్నారు కాబట్టి ఇది కూడా మనకి 7 అవుతుంది. సో ఇక్కడ నుంచి నేను ఏం చేయాలి? 2k + 1 = 7. మేడం 7కి ఎందుకు ఈక్వల్ చేశారు? ఏది ఎక్కువగా రిపీట్ అయితే అదే కదా మోడ్ అనేది. సో ఇక్కడ 6 అనేది 3 టైమ్స్ రిపీట్ అయింది. యాజ్ యూజువల్ 7 కూడా 3 టైమ్స్ రిపీట్ అయింది. బట్ ఇక్కడ ఉన్న వాల్యూ 7 ఎందుకంటే మనకి ద మోడ్ ఈజ్ 7. సో 2k + 1 = 7, 2k = 6, k = 6/2, దట్ మీన్స్ k = 3. సో k వాల్యూ ఎంత ఇక్కడ నాకు? 3. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఫార్ములా ఫర్ మీడియన్ ఇన్ ఏ గ్రూప్డ్ డేటా. అమ్మో బోల్ సమ్మల్ చేసాం మేడం. l + n/2 - f/f * c. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సరిగ్గా చూసుకోండి మా. l + n/2 మైనస్ ఒక ప్లస్ ఉంటుంది, ఒక మైనస్ ఉంటుంది. ఇక్కడ చూడండి 2 మైనస్లు ఉన్నాయి, ఇక్కడ 2 ప్లస్లు ఉన్నాయి. ఇక్కడ అసలు ఎల్లే లేదు, ఓకేనా? l + n/2 - f/cf * c. మనం దీన్ని cf అని రాస్తాం, అదర్వైజ్ స్మాల్ f ఆల్సో, నో ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మోడ్ ఆఫ్ ఈ డేటాకి మోడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మేడం ఏ నెంబర్ కూడా ఎక్కువ రిపీట్ అయినట్టు కనిపించట్లా, మోడ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? చేయలేం కదా. సో ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబోవ్ ఇచ్చాడు కదా, ఓకేడా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ a - 3d, a - d, a + d అండ్ a + 3d ఈజ్. అమ్మా 3 నెంబర్స్ బదులు ఏవో ఆల్ఫాబెట్స్ ఇచ్చారు. దీని మీన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. చూసేద్దామా చూడండి. a - 3d + a - d + a + d + a + 3d. 3d will cancel, -d + d cancel. ఇంకెన్ని ఏలు ఉన్నాయి? 1 2 3 4, 4a/4, 4 4 will cancel. సో మీన్ ఈజ్ 5. ఆప్షన్స్లో ఏ ఎక్కడుందో చూడండి అమ్మా. ఆప్షన్ ఏ స్మాల్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ? సెంట్రల్ టెండెన్సీ ఏది ఫైండ్ అవుట్ చేయలేం, నాట్ మెజర్డ్. క్వశ్చన్ క్లారిటీ కనిపిస్తుందా? ఓకే నా ఓకే. నౌ రీడ్ అగైన్ వన్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ? రేంజ్కి మనం సెంట్రల్ టెండెన్సీ అనేది ఫైండ్ అవుట్ చేయలేము, ఎందుకంటే రేంజ్ వాల్యూ ఎప్పుడు కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? దాని హయ్యెస్ట్ వాల్యూ అండ్ లోయెస్ట్ వాల్యూ, ఆ డేటా యొక్క హయ్యెస్ట్ అండ్ లోయెస్ట్ వాల్యూ మీద మాత్రమే రేంజ్ వాల్యూ అనేది డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద మీన్ ఆఫ్ 100 అబ్జర్వేషన్స్ ఈజ్ 49. బై ఎన్ ఎర్రర్ 60 70 80 ఆర్ రిజిస్టర్డ్ యాజ్ 40 20 50 రెస్పెక్టివ్లీ. ద కరెక్ట్ మీన్ ఈజ్. అమ్మో బాబాయ్, ఒక 100 నెంబర్స్కి మనం మీన్ చేస్తే ఆన్సర్ అనేది 49 వచ్చిందంట. అయితే అక్కడ ఒక ఎర్రర్ జరిగింది. 60 70 80 పడాల్సిన ప్లేసెస్లో 40 20 50 అని ఎంటర్ చేశారు. అయితే ఇప్పుడు దాన్ని మనం కరెక్ట్ చేస్తూ దాని మీన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో దిస్ ఈజ్ ద టైమ్ ఫర్ ఎక్స్ప్లెనేషన్. మీన్ ఈక్వల్ టు 49, summation x by n equal to 49, summation or sigma your wish, sigma x equal to n into 49. n ఎంత ఇచ్చారు? 100. 100 into 49 equal to 4900. అయితే అందులోంచి నేను ఏ వాల్యూస్ని సబ్ట్రాక్ట్ చేయాలి చూడండి ఒకసారి. ఏ వాల్యూస్ని అయితే నేను కరెక్ట్గా రాయలేదు ఆ వాల్యూస్ని, ఈ వాల్యూస్ని సబ్ట్రాక్ట్ చేసి ఈ వాల్యూస్ని యాడ్ చేయాలి. మీకు అర్థమవుతుంది కదా? ఎందుకు? నేను ఇవి రాంగ్ ఎంటర్ చేసా, ఇవి ఎంటర్ చేయాల్సిన ప్లేస్లో ఇవి ఎంటర్ చేశాను. సో నేను వీటిని పూర్తిగా రిమూవ్ చేసేయాలి. తర్వాత ఏం చేయాలి? వీటిని ఎంటర్ చేయాలి నేను, ఓకేనా? ఎందుకు వీటినే మైనస్ చేశాను, ఎందుకు వీటిని ఎడిషన్ చేశాను అర్థమైందా?
బై అన్ ఎర్రర్, వీటి ప్లేస్లో నేను వీటిని రిజిస్టర్ చేశాను. సో ఇవి మనం సబ్ట్రాక్ట్ చేయాలి, ఇవి మనం యాడ్ చేయాలి. మరి చాలా జాగ్రత్తగా చూడండి, చాలామంది వీటిని సబ్ట్రాక్ట్ చేసి వీటిని యాడ్ చేస్తారు, అలాంటప్పుడు మనకి మిస్టేక్స్ వస్తాయి. ఓకేనా, అందుకే అన్నిసార్లు చెప్పాను. సో -40 -20 -50 +60 +70 +80 by 100, that means 5000 by 100. సో న్యూ మీన్ ఈజ్ 50. కరెక్ట్ మీన్ ఎంతమ్మా? 50. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A car manufacturing company announced that most of the people are showing interest to purchase red color cars. The measure of central tendency they selected for this observation is. ఓకే, ఇక్కడ క్వశ్చన్ 2 times రిపీట్ అయింది. ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది. ఆ కంపెనీ వాళ్ళు ఏం అబ్జర్వ్ చేశారంట? చాలామంది రెడ్ కలర్ కార్ని కొనడానికి మాత్రమే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దాన్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? మీన్ నుంచా, మీడియన్ నుంచా, మోడ్ నుంచా? సో మనకి మోడ్ ఏంటి? మోస్ట్ రిపీటెడ్ వన్. ఓకేనా. మీన్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మీడియన్ అంటే మిడిల్ వన్. సో ఎక్కువ మంది రెడ్ కలర్ కార్ కొంటున్నారు అన్నారంటే అక్కడ వాళ్ళు ఏం అబ్జర్వ్ చేశారు? రిపీటెడ్ నెంబర్. అంటే ఇప్పుడు ఒక 5 మంది కార్ కొనడానికి వెళ్తే అందులో 3 మెంబర్స్ రెడ్, ఒక మెంబర్ బ్లూ, ఒక మెంబర్ గ్రీన్ తీసుకున్నారు అనుకో, అక్కడ రెడ్ 3 times రిపీట్ అయింది. సో మనం దేని నుంచి ఫైండ్ అవుట్ చేయొచ్చు డేటా అని? మోడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు. ఇంకా ఎవరైనా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు వీడియోకి లైక్ చేయడం, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల చాలామందికి వీడియో అనేది రీచ్ అవుతుంది, దానివల్ల చాలామందికి హెల్ప్ అవుతుంది. ఓకేనా. సో మీరు నాకు ఇంత సపోర్ట్ ఇస్తున్నందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్. మీరు ఇంత ట్రస్ట్ పెట్టుకుని వీడియోస్ కంటిన్యూస్గా చూస్తున్నందుకు. అప్పుడే మనం డే 23 సిరీస్లో ఉన్నామంటే మీ సపోర్ట్ లేనిదే నేను డే 23 వరకు రావడం అనేది ఇంపాసిబుల్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఓకేనా. లేట్ చేయకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద మీడియన్ ఆఫ్ 10 అబ్జర్వేషన్స్ 20, 22, 27, 28, 32, x+2, 39, 40, 41, 50 అరేంజ్డ్ ఇన్ ద అసెండింగ్ ఆర్డర్. అంటే ఇవి ఆల్రెడీ అసెండింగ్ ఆర్డర్లోనే ఉన్నాయి, మనం ఏమీ అరేంజింగ్ చేయక్కర్లా. Order is 34. Then the value of x is. ఓకే, మీడియన్ వాల్యూ ఎంత అంటున్నారు? 34 అంటున్నారు. సో ఫస్ట్ మనం ఏం చెక్ చేయాలి? n ఈజ్ ఈవెన్ నెంబర్ ఆర్ ఆడ్ నెంబర్. ఎన్ని ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 ఈవెన్ నెంబర్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి? రెండింటిని ప్లస్ చేసి బై 2 చేసి దాన్ని దేనికి ఈక్వల్ చేయాలి? 34కి ఈక్వల్ చేయాలి. చూడండి. సో హియర్ మీడియన్ ఈక్వల్ టు 34. మధ్యలో ఉన్న నెంబర్స్ ఏంటమ్మా? 32 + x+2 by 2 = 34. దట్ మీన్స్ 34 + x = 68. మేడం 68 2 34s are 68. x = 68 - 34. దట్ మీన్స్ x = 34. సో x వాల్యూ ఎంత? 34. ఆప్షన్ B is the correct. Next question. If mean of first n natural number is 15, then the value of n is. So here x bar equal to 15. n natural numbers kabatti mean n plus 1 by 2 equal to 15. That means n plus 1 equal to 30, n equal to 29. So option D 29 is the correct one. Next one chudandi. The difference between the maximum and minimum observations in the data is. indakade cheppa ఏదో సమ్కి అది కాదు అని చెప్పా. దేనికి? సెంట్రల్ టెండెన్సీ అనేది రేంజ్కి మనం వర్కౌట్ చేయలేము. రేంజ్ అనేది సో ఫుల్లీ డిపెండింగ్ ఆన్ హైయెస్ట్ వాల్యూ అండ్ లోయెస్ట్ వాల్యూ, అదర్వైజ్ మ్యాక్సిమమ్ అండ్ మినిమమ్. సో హియర్ రేంజ్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ ఫ్రీక్వెన్సీ టేబుల్ ఆఫ్ ఇంటర్వెల్ సైజ్ h with usual notations, the relation between the actual mean x bar, assumed mean a, and the mean of deviation d bar is. ఇక్కడ నుంచి నేను x బార్కి a d వీటి మధ్య ఉన్న రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆప్షన్ ఏ x bar equal to h plus d bar plus a is the correct answer. All the best all of you. ఎగ్జామ్ బాగా రాయండి. డోంట్ ఫర్గెట్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యూటోరియల్స్ ఛానల్.